శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది కరాటా కళ్యాణి అండ్ హేమ గారి న్యూస్ ఏంటి అసలు వాళ్ళిద్దరు గొడవ? ఏం లేదండి, అంటే పాపం లైమ్లైట్లోకి వచ్చి చాలా రోజులు అయింది కదా మన కళ్యాణి గారు కూడా. మేబీ ఏదైనా రావాలనుకున్నారేమో, అలా దేవుడు తెప్పించేశాడు ఆమెని. ఓకే. బేసికల్ ఇక్కడ కళ్యాణి గారు ఇప్పుడైతే వచ్చి ఏం మాట్లాడిందంత లేదు, ఆమె పని ఆమె చేసుకుంటున్నారు, హేమ గారు కూడా ఆమె పని ఆమె చేసుకుంటున్నారు. ఇదంతా ఇప్పుడు జరిగింది ఏం కాదు, అంటే నోటీసులు పంపించింది నిన్ననో ఈ రోజు అవ్వాలి, బట్ ఇష్యూ వచ్చి పాతది. అంటే మన హేమ గారు ఏదో పార్టీకి వెళ్ళారు, పార్టీలో ఆమె ఏదో స్వీకరించారు. ఆ స్వీకరణ సమయంలో చాలా మంది కళ్ళు ఆమె మీదనే ఉన్నాయి, ఆమె ఆహార్యం మీద ఉన్నాయి, ఆమె బిహేవియర్ మీద, ఆమె క్యారెక్టర్ మీద ఇన్ని మాట్లాడారు. ఆమె ఇవి చేసుకొని ఇంత సంపాదించింది, ఇన్ని కోట్లు సంపాదించింది, ఇన్ని కోట్లు సంపాదించింది చాలా మాట్లాడారు. నేను ఒకటే అడుగుతానండి, 1997లో రిలీజ్ అయిన క్షణక్షణం మూవీలో 10,000 తీసుకున్నామే, అప్పుడు ఒక 50,000 60,000 పెట్టి ఏ శంషాబాద్ దగ్గరనో, ఈ గచ్చిబౌలి ఆ గుట్టలు ఉంటాయి కదా మణికొండ దగ్గరనో, అక్కడ ఒక 50,000 పెట్టి ఒక 100 గజాలు కొనుక్కోండి చప్పట్లో. 97. ఇప్పుడు ఎంత ఆ ల్యాండ్? కోట్లలో మరి ఉండదా? కోట్ల కొద్ది ఆస్తి అప్పుడు కొనుక్కుంటే. దానికి నువ్వెందుకు నోరు బారేసుకోవడం? నీకు ఇవ్వలేదనా? నువ్వు కొనుక్కోలేదు అంతే, డబ్బులు ఇచ్చి నువ్వు కొనుక్కోకుండా ఉన్నావు. సి, ఎవరైనా కూడా ఒకరు ఎదుగుతున్నారు అంటే వెనకాల నుంచి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగని వాళ్ళ విషయంలో ఏదైనా ఒకటి దొరికింది అంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎప్పుడెప్పుడు మాట్లాడదామని రెడీగా ఉంటారు అన్నమాట. అలాగే కంక్లూజన్, నేను ఇందాక కూడా ఒకటి చెప్పాను పగడాల విషయంలో కూడా, మనం ఎందుకు ఒక కంక్లూజన్కి రావాలి అదే అని. హేమగారు తీసుకున్నారా లేదా అని పోలీసులు చెప్తారు, చెప్పారా తీసుకోలేదని. కర్ణాటక కోర్టే చెప్పింది కదా, మేడం మీరేం తీసుకోలేదు, వీఆర్ సారీ అని పంపించేసింది కదా. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ అది తీసుకోలేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు 100 సార్లు మాట్లాడావు దాని గురించి? మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆమెనే కాదు, చాలా మంది ఛానల్స్ హేమగారు 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 అని మాట్లాడుతున్నారు. హేమగారు ఇప్పుడు అలాంటి న్యూస్లు చెప్పే కదా నువ్వు ఆ డబ్బు తింటున్నావు, ఆమె మీద మాట్లాడిన డబ్బే కదా నువ్వు తింటున్నావు, అవునా కాదా? అలాంటి వాళ్ళని పిలిచి ఛానల్లో కూర్చోపెట్టుకొని వాళ్ళ చేత మాట్లాడిస్తే వ్యూస్ వచ్చిన డబ్బులతోనే కదా తింటున్నావు. అది నిజాయితీగా నిజమైతే ఆ డబ్బు నీకు కడుపుకి అరుగుతుంది, లేకపోతే అదే. అందుకనే హేమగారు కూడా అప్పుడు నా మీద ఎవరైతే ఇలాగా అది నిర్ధారించాక కూడా చెడు ప్రచారాలు చేశారో వాళ్ళందరికీ నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తున్నానని కళ్యాణి గారు కూడా ఉన్నారు దాంట్లో. ప్లస్ వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళందరికీ నోటీసులు పంపించున్నాను అనే వార్త ఒక చక్కలు కొడుతోంది. అది పంపించిందా లేదా, వీళ్ళు స్పందించారా లేదా అనేది అటుపక్క పోలీస్ యాజమాన్యము చెప్పట్లేదు, హేమ గారు కూడా చెప్పట్లేదు. అది ఎంతవరకు నిజమా అనేది మనం, లేదా న్యూస్ కోసం ఎవరైనా రాశారా ఇది అనేది పక్కన పెడితే, ఒక మనిషి జీవితంలో వచ్చే కంక్లూజన్ అనేది మనం ఇవ్వకూడదు, మనకు తెలిసినా కూడా ఇవ్వకూడదు కంక్లూజన్. అది నేను అంటా.